హే గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ kopuri sisters. సో ఇవాళ నేను మీకు ఇంట్లోనే చాలా ఈజీగా లడి పావ్ ఎలా చేయాలో చెప్పబోతున్నాను. చాలా ఫ్లఫీగా ఉంటుంది లడి పావ్. అండ్ ఇన్స్ట్రక్షన్స్ని కేర్ఫుల్గా ఫాలో అవ్వండి. ఒక పెద్ద బౌల్ పెట్టుకొని అందులో 3/4 కప్ ఆఫ్ lukewarm మిల్క్ వేసుకోవాలి. అండ్ 1 teaspoon ఆఫ్ షుగర్ అండ్ 3/4 teaspoon ఆఫ్ యాక్టివ్ డ్రై ఈస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. సో యాక్టివ్ డ్రై ఈస్ట్ వాడితేనే మీరు మిల్క్లో వేసుకొని దాన్ని యాక్టివ్ చేసుకోవాలి. ఇన్ కేస్ ఇన్స్టెంట్ ఈస్ట్ వాడితే ఫ్లోర్లో వేసుకోవాలి. అండ్ మిల్క్ టెంపరేచర్ అనేది మనకి లూక్వామ్ అంటే గోరువెచ్చగా ఉండాలి, లైట్ గోరువెచ్చగా. అండ్ ఈ ఈస్ట్ అనేది 5 minutes ఒక వార్మ్ ప్లేస్లో పెట్టుకోండి. సో యాక్టివ్ అవుద్ది. ఇన్ కేస్ యాక్టివ్ అవ్వకపోతే ఈస్ట్ని వాడద్దు. ఏదో ఎక్స్పైర్ అయిపోయి ఉంటుంది, లేకపోతే మిల్క్ టెంపరేచర్ సరిగ్గా లేదు అని ఒక బ్రౌన్ కలర్ లేయర్ లాగా వస్తుంది మనకు పైన. అప్పుడు మనం 1.5 cups ఆఫ్ మైదా వేసుకోవాలి. అలాగే 1/2 teaspoon ఆఫ్ సాల్ట్ని ఎక్కువ వేసుకోవచ్చు, ఎక్కువ వేసుకోకూడదు. సో ఆ ఈస్ట్ని కిల్ చేసేస్తుంది. అది బాగా నీడ్ చేసుకోండి. స్టార్టింగ్లో కొంచెం స్టిక్కీగా ఉంటుంది, బట్ ఒక 5 minutes నీడ్ చేసాక అది మనకు ఒక సాఫ్ట్ డో అయిపోతుంది. సో ఇన్స్టెంట్ ఈస్ట్ వాడితే డైరెక్ట్గా ఫ్లోర్లో షుగర్ ఈస్ట్ వేసుకొని బాగా కలుపుకోండి. అండ్ దెన్ ద అదర్ సైడ్లో మీరు సాల్ట్ వేసుకోండి. అండ్ దెన్ మిల్క్ వేసుకొని చేసుకోండి. ఇందులో 1 teaspoon ఆఫ్ బటర్ అంటే రూమ్ టెంపరేచర్ బటర్ వేసుకొని బాగా నీడ్ చేసుకోండి. సో ఒక 2 to 3 minutes పడుతుంది. అండ్ ఒక సాఫ్ట్ డో అనేది ఫామ్ అవుతుంది. ఈస్ట్ అనేది మంచి క్వాలిటీ ఈస్ట్ వాడండి. సో మనకి రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. అండ్ దాన్ని టక్ చేసుకొని పైన అండ్ కింద కొంచెం బటర్ రాసుకొని ఒక డాంప్ క్లాత్ కవర్ చేసి 2 hours ఆర్ 1.5 hour ఒక వార్మ్ ప్లేస్లో పెట్టుకోవాలి. డామ్ క్లాత్ అంటే క్లాత్ని తడిపేసి ఒక్క చుక్క నీళ్ళు కూడా లేకుండా దాన్ని పిండుకోవాలి. సో ఇప్పుడు దాన్ని పంచ్ చేసి మొత్తం ఒక 5 minutes నీట్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇప్పుడు ఒక బోర్డు పెట్టుకున్నాను. సో దాని మీద పెట్టుకొని బాగా నీట్ చేసుకోవాలి మనం ఆ డోని. అండ్ దెన్ డివైడ్ చేసుకోవాలి. ఈ డోతో మనకి అరౌండ్ 10 paws వరకు చేసుకోవచ్చు, 10 to 12 paws. అండ్ ఇది చాలా ఈజీ రెసిపీ, బట్ మీరు కొంచెం ఇన్స్ట్రక్షన్స్ని కేర్ఫుల్గా ఫాలో అయితే అవుతుంది. సో హాఫ్ చేసుకుని నేను దాన్ని మళ్ళీ ఒక 6 pieces కింద డివైడ్ చేసుకున్నాను. సో ఇది మళ్ళీ వీటిని మనం బాల్స్లా చేయాలి, అంటే టక్ చేయాలి అన్నమాట. టక్ చేయాలి మొత్తం. నేనైతే 9 paws చేసుకున్నాను వీటితో, కొంచెం పెద్ద సైజ్ చేసుకొని. సో మీరు మీ సైజ్ ఆఫ్ ప్యాన్ బట్టి డిపెండ్ అయి ఉంటుంది. అది టక్ చేసుకొని 6 balls ప్రిపేర్ చేసుకోవాలి. అండ్ వార్మ్ ప్లేస్లో డోని పెడితేనే మనకి రైస్ అవుతుంది. నేనైతే జనరల్గా ఓవెన్లో పెడతాను. సో అది కొంచెం వార్మ్గా ఉంటుంది అని చెప్పేసి అది డో అనేది ఈజీగా రైస్ అవుద్ది. అండ్ ఒక్కొక్క టెంపరేచర్ బట్టి అది మారచ్చు. సో మీ ఏరియా టెంపరేచర్ బట్టి టైం ఇంక్రీజ్ అవ్వచ్చు. అండ్ దెన్ ఒక ప్యాన్ని గ్రీస్ చేసుకొని అందులో బాల్స్ పెట్టుకోవాలి. మొత్తం 9 balls పెట్టుకున్నాను నేను. అది మళ్ళీ క్లాత్తో కవర్ చేసుకొని 9 balls మీ ప్యాన్ బట్టి ఉంటుంది, 9 or 6. అలాగే ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనున్న గంట మోగించండి. సో ఈస్ట్ అనేది పర్ఫెక్ట్గా ఉంటేనే ఈ రెసిపీ బాగా టర్న్ అవుట్ అవుతుంది. అండ్ అగైన్ ఒక 20 minutes వార్మ్ ప్లేస్లో పెడితే ఆ బాల్స్ అనేవి డబల్ అవ్వాలి మనకి. సో ఆ డామ్ క్లాత్తోనే మళ్ళీ కవర్ చేసుకొని 20 minutes పెట్టుకోవాలి. అండ్ మిల్క్ బ్రష్ చేసుకొని దాన్ని బేక్ చేసుకోవాలి. ఈ మిల్క్ బ్రష్ ఎందుకంటే ఆ మంచి గోల్డెన్ కలర్ రావడానికి. మీరు కావాలంటే కుక్కర్లో కూడా బేక్ చేసుకోవచ్చు. నేనైతే ఓవెన్లో బేక్ చేసుకున్నా, 180 degrees ప్రీహీటెడ్ ఓవెన్లో ఫర్ 30 minutes. అండ్ అది జస్ట్ ఓవెన్ నుండి బయటికి తీసిన వెంటనే బటర్తో దాన్ని రబ్ చేసుకోండి. సో అది సాఫ్ట్గా ఉంటుంది. అది ఒకవేళ ప్రీహీటెడ్ కుక్కర్లో చేసుకోవాలనుకుంటే 10 minutes ప్రీహీట్ చేసుకొని మీడియం ఫ్లేమ్లో 30 minutes బేక్ చేసుకోవాలి, గోల్డెన్ కలర్ వచ్చేంతవరకు. అండ్ ఆ టెక్స్చర్ అండ్ ఫ్లఫీనెస్ ఇది 2-3 days వరకు చాలా బాగుంటుంది. సో ఇంట్లో చేసుకుంటున్నాం కాబట్టి హ్యాపీ. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.